చిత్తూరు జిల్లా జీడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ పై అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ హయాంలో దోపిడీకి పాల్పడిన వారే ఇప్పుడు ఎమ్మెల్యే అండతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒక మైనింగ్ వ్యాపారి నుంచి 50 లక్షలు వసూలు చేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ దోపిడీపై చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్యే సోదరుడు నిధి కూడా ఉండడం విశేషం. కలెక్టరేట్ అధికారులకు టీడీపీ నేతలు సమర్పించిన ఫిర్యాదులో ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ 4 సభ్యులతో కూడిన ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పిఏ పార్టీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం చేసుకుంటూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పిఏ మరియు అతని ముఠా సభ్యుల దందాలపై ఎమ్మెల్యే థామస్ అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ రాజకీయంగా తీవ్రంగా దెబ్బతినడం ఖాయమని హెచ్చరించారు. కాబట్టి తక్షణమే పీఏను తొలగించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఎమ్మెల్యే పీఏపై సొంత పార్టీ నాయకులే ఫిర్యాదు చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పీఏ ఇంతగా బరితెగించారా అనే చర్చ తెరపైకొచ్చింది.